శ్రీకాకుళం జిల్లాలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లను దహనం చేసిన ఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా సుమారు 25 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. శ్వేత పుష్కరిణి గోడ ప్రక్కన కాలిపోయిన తాబేళ్ల కళేబారాలు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందారు. శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్ల మృత్యు వార్త బీహెచ్పీ బజరంగ్ దళ్ సభ్యులకు తెలియజేయడంతో ఆలయం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. తాబేళ్లు దహనం చేసిన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. పవిత్ర క్షేత్రంలో ఉన్న తాబేళ్ల రక్షణను అధికారులు గాలికి వదిలేశారని మండిపడ్డారు. బజరంగ్ దళ్ ప్రాంత సంయోజక్ ఈరోజు శ్రీకూర్మం దేవస్థానంలో తాబేళ్లు దుర్మరణం, అలాగే చనిపోయిన వాటిని ఎటువంటి సమాచారము ఎండోమెంట్ వారు బయటికి ఇవ్వకుండా అత్యంత దారుణంగా ఒక మూలన పడేసి ఒక దొంగల్లో పడేసి కాల్ చేసిన ఘటనని ఇప్పుడు నేరుగా మేము పరిశీలించడం జరిగింది. అలాగే ప్రతి నెల 1-2 చనిపోతాయని అక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 1-2 కూడా తప్పనిసరిగా పోస్ట్ మార్టం జరగాలి. ఎందుకంటే ఇది కేవలం ఎక్కడ దొరికిన తాబేలు కాదు, సాక్షాత్తు దైవ స్వరూపం కాబట్టి దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తీసుకోకపోతే ఇబ్బంది. మనము బయట అన్ని దేవాలయాల్లో ప్రతి దగ్గర గమనిస్తున్నాం, ప్రతి దగ్గర జరుగుతుంది ఇది. కాబట్టి మనం అత్యంత వేగంగా ఇటువంటి విషయాలని ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిపోయింది. హిందువులందరూ కూడా చాలా దిగ్భ్రాంతిగా ఉన్నారు. వచ్చిన భక్తులు కూడా చాలా మంది మాతో మాట్లాడి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఇంకా తెలియకుండా వేగంగా దీన్ని రూపుమార్పి దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ పెద్ద బాధ ఏంటంటే ప్రపంచంలో 2వ దేవాలయము, ప్రపంచంలో స్వామివారి అవతారం 2వ అవతారం, కానీ ఇక్కడ ఈవో కూడా లేరు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ జీవితం నడుపుతున్నారు. దేవాలయం చూస్తే అత్యంత పురాతనమైంది. కాబట్టి ఇటువంటి దొంగలను వెంటనే శిక్షించి వాళ్ళందరినీ కూడా త్వరగతిన మనకి అప్పచెప్పాలని కోరుకుంటూ, ఇది కాని ఎడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే యోచనలో కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఉందని ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. ఈ విషయం తెలియగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వ్యవస్థ అంతా చూసాము. ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే 2 తాబేళ్లు మాత్రం చనిపోయాయని చెప్పి వాళ్ళ రికార్డులో చూపిస్తున్నారు వాళ్ళు. కానీ మేము ఆ స్పాట్కి వెళ్ళి చూస్తే సుమారు 30 నుంచి 50 తాబేళ్ల వరకు చనిపోయి ఉన్నాయి. అక్కడ పూర్తిగా దహనం చేసి ఉన్నాయి. అక్కడ ఇంకా డొంకల్లో కూడా చాలా తాబేళ్లు లోపల ఉన్నాయి. సుమారు చూసుకుంటే ఇది పూర్తిగా అత్యంత దారుణమైన విషయం ఇది. ఎందుకంటే ఒక వన్యప్రాణి చనిపోతే వెంటనే పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ నివేదిక వచ్చిన తర్వాతనే వాటిని దహనం చేయవలసిన అవసరం ఉంది. మరి అటువంటిది పూర్తిగా అటువంటివి ఏమీ లేకుండా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా రహస్యంగా అలా కాల్చేయడం అనేది చాలా పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్య ఇది. కాబట్టి దీని వెనకతల ఎవరైతే ఉన్నారో గ్రీన్ మెర్సీ సంస్థ వాళ్ళైతేనేమి, దేవాలయ అధికారులు అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళైతేనేమి, ఎవరైనా సరే దీని వెనకతలు అసలు ఏటి కారణం ఉందో పూర్తిగా నిక్కిదేల్చి ఆ నివేదిక వచ్చేంత వరకు కూడా శిక్షించే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. బాత్రూమ్లు, ప్యాసులు, క్లీనింగ్ 4 పక్కలు రోజు కూడా మీరు రాయండి, ఎప్పటికప్పుడు పెన్సిల్ రాయండి, నేను చూపెడతాను, దాంట్లో పోగొడతాను సార్. కానీ ఎన్ని చచ్చిపోయినాయి, ఎన్ని చేశాను అమ్మా అక్కడే వేసాను. నేను దూరము మన పొలాలకి, గుడ్లకి, అన్నికి ఇనికి పట్టుకెళ్ళిన బాధ్యత లేదు. మొత్తం 10 సారు, మొత్తం 10. ఈ పొద్దు 4 రోజు ఎత్తుకొస్తాను, అలాగే రోజు ఎత్తుకొస్తాను, చచ్చిపోయింది అక్కడ ఉంచుతాను సార్. ఈ మధ్య చల్లలేదు అసలు. కానీ మన భక్తులు తెస్తారు కదా దూరబారం నుంచి, అప్పటికి 9 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు సార్. మన స్వామి గురించి అని మేతని వస్తాను. అవి ఇల్లు మొక్కలంతా కావాలంటే ఇక్కడ ఉన్న
పడకండి మొక్కలంట అవి అక్కడ ఇక్కడ వదిలేసినవి వాటికి మేత గట్ల లేకపోతే ఏడ్ చేస్తాం సార్. మేత ఎవరు ఇస్తున్నారు? మేత అది నాకు అడిగి నేను చెప్తాను సార్, కొంచెం చెప్పండి. నేను పట్టుకెళ్ళి చెప్తా అక్కడ వేసాను. మరి ఎప్పుడు చచ్చిపోయినప్పుడు పట్టుకెళ్ళి ఈ రోజు మొన్న నిన్న మొన్న నేను చెప్తాను సార్, చెప్పండి. మరి నేను చెప్తాను సార్, ఎప్పుడు వేసావో రేపు వేసావో సార్ ఏమన్నా సార్. మరి అక్కడ అడుగులేదు ఎందుకు వరకు ఇస్తే బతులు వస్తారు వాసన నన్ను అడుగుతుంటే ఎందులో చేశాను సార్, ఎందులో వేసానని చెప్తున్నాను. కలిపి రోజు ఒకటి 2 రోజులకు ఒకటి మీరు రాయండి సార్, ఎక్కడ చెప్తాను అందులో ఉంచుతాను. ఇప్పుడు మేము గత 13 ఏళ్ల నుంచి డెడికేటెడ్ స్పిరిట్ తో మేము చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టరు డిఎఫ్ఓ మాకు ఈ బాధ్యతలు మా భుజస్కంధంలో పెట్టారు 13 ఏళ్ళ కిందట. అప్పటి నుంచి మేము రిమార్క్ లేకుండా పనిచేసుకొని వస్తున్నాం. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. ఆ టెంపుల్ అవతల జరిగింది. మనకి సంబంధించి మన ఎంక్లోజర్ లో 212 తాబేళ్లు ఉన్నాయి. రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మేము ఇస్తున్నాం ఆ హయ్యర్ అథారిటీస్ అందరికీను. సో ఆ సంఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తెలుసు, చూసుకోవచ్చు. లేదు అడగండి, ఆవిడ అలాగే చెప్తుంది. ఆవిడ పిల్లల్ని మీరు మీ ఎదుర్కొన్నా అడగండి. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీరు రికార్డెడ్ గా అవేనా సార్? ఎన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయా? 212 ఉన్నాయి. ఇప్పుడు మీలో ఎవరో ఒకరు అయితే 2-3 మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రీకూర్మం దేవస్థానంలో ఈరోజు మనం ఇక్కడ తాబేళ్లు మృతి చెందిన విషయమై మనం ఎంక్వైరీ చేపట్టడానికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చారు, డిప్యూటీ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు. వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తాబేళ్లు చనిపోవడానికి యాక్చువల్ రీజన్స్ ఏంటన్నది వాళ్ళు చెప్తారు. అయితే ప్రైమా ఫేసీగా మనకి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎస్టర్డే, ఆ డే బిఫోర్ ఎస్టర్డే జరిగింది కాకుండా టెంపుల్ అథారిటీ పర్యవేక్షణలో సుమారుగా 210-12 అట్లా తాబేళ్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్స్ ప్రకారంగా గత దశాబ్దాలుగా ఇక్కడ వచ్చే భక్తులు కానీ వీళ్ళన్నీ చేస్తున్నారు జరుగుతుంది. అయితే ఇప్పుడు కొన్ని తాబేళ్లు చనిపోయిన దానికి ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా, లేకపోతే ఫిజికల్ మెచ్యూరిటీ వల్ల చనిపోతున్నాయా అన్నది ఒకటి నిర్ధారణకు రావాల్సి ఉంది. దీంతోపాటు మేజర్గా ద డిస్పోజల్ ఇస్ ఎ కన్సర్న్ ఫర్ అస్. ఒకవేళ చనిపోయినా కూడా దట్ షుడ్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్, అంటే వాటిని డిస్పోజ్ చేసే విధానం అనేది షెడ్యూల్ 1 స్పీషీస్ కాబట్టి దానికి అటవీ శాఖ వారికి తెలియజేస్తే దానికి సమక్షంలో జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాని ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే టెంపుల్ అథారిటీస్కి 2011 నుంచి మనం రిక్వెస్ట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇలాగ డిఎఫ్ఓ ఫారెస్ట్ అథారిటీస్ టెరిటరీస్ తీసుకెళ్లకుండా లోకల్గా మనకి చాలా అగెయిన్స్ట్ వచ్చిందన్నమాట. అంటే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దాని ప్రకారంగా టెంపుల్ అథారిటీస్ కూడా దాని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా అప్పట్లో మనకి స్టే విధించింది. రీసెంట్గా ఏం జరిగింది అన్నది మనము పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది. దీనికి అంటే మన సేఫర్ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోతే బెటర్ ఏమో అని. బట్ అట్ ది సేమ్ టైం మేజర్గా ఏంటంటే ఇట్లాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ మనకి టెంపుల్స్ లాంటివి వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా పబ్లిక్ మనోభావం తీసుకొని యాక్ట్స్ని ఎట్లాగ ఇంప్లిమెంట్ చేయాలి, రూల్స్ని ఎట్లాగ ఫాలో చేస్తూ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్న దాని మీద it has to be properly balanced between the religious sentiments and the acts and rules that are to be existing in this particular land. Thank you. దొరికిన తాబేలు తీసుకొచ్చి డొనేట్ చేసి వస్తున్నారు. అట్లాంటివన్నీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ టార్టాయిజెస్ మనకి 200 పైచులకు ఉన్నాయంటే విత్ ఇన్ వెరీ లిమిటెడ్ స్పేస్లో it is better to at least to take them to a safer place. But it again depends on the government policy, and the chief wildlife warden will decide what course it is to be taken.